మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పీఎస్సీ చైర్మన్ పదవి కోసం పోటాపోటీ నెలకొంది. కూటమి వైసీపీ పీఎస్సీ చైర్మన్ పదవి దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. కూటమి తరపున పీఎస్సీ చైర్మన్ అభ్యర్థిగా భీమవరం ఎమ్మెల్యే పులవర్తి అంజిబాబు పేరును జనసేన సూచించింది. పీఎస్సీ చైర్మన్గా అంజిబాబు ఎన్నిక లాంఛనమే అంటూ తెలుస్తోంది. మరోవైపు పీఎస్సీ చైర్మన్ పదవికి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పీఎస్సీ చైర్మన్ పదవి తమకే ఇవ్వాలంటూ వైసీపీ పట్టుబడుతోంది. పీఎస్సీ చైర్మన్ ఎన్నికకు 18 మంది సభ్యుల బలం అవసరం ఉంది. వైసీపీ సభ్యుల సంఖ్య 11 మాత్రమే ఉండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, పీఎస్సీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి జరుగుతోందేంటి? ఎవరికి వాళ్ళు ధీమాగానే ఉన్నారు అంటున్నారు? ఎస్ రమణ్ బాబు, పీఎస్సీ చైర్మన్ కి సంబంధించినటువంటి పదవి విషయంలో ఈ రోజు మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్ వేసే గడువు ఉండడంతో అటు కూటమి నుంచి జనసేన నుంచి పులవర్తి నాయక్ పేరుని పులవర్తి రామాంజనేయుల పేరుని ఏదైతే కూటమి నుంచి జనసేన ప్రపోజల్ చేసింది. అయితే పీఎస్సీ చైర్మన్ కి సంబంధించినటువంటి విషయంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేనకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య చూసుకుంటే 21 ఎమ్మెల్యేల సంఖ్య ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పీఎస్సీ చైర్మన్ సభ్యుడిని ఎంపిక చేయడానికి 18 మంది మద్దతు అనేది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో మద్దతు లేకపోవడం వల్ల వైసీపీ నుంచి ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారో ఆ నామినేషన్ ఖచ్చితంగా నామినేషన్ గడువు ముగిసే లోపు వైసీపీ నుంచి వేసినప్పటికీ కూడా ఈ పీఎస్సీ చైర్మన్ విషయంలో ఖచ్చితంగా వైసీపీకి బలం లేకపోవడం వల్ల సూచనప్రాయంగా జనసేనకే ఈ పదవి దక్కే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే పీఎస్సీ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత సాంప్రదాయంగా ప్రతిపక్ష నేతకి ఇచ్చేటువంటి ఉంటుంది. అయితే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండాల్సినటువంటి వైసీపీకి 11 మంది మాత్రమే ఎమ్మెల్యేల సంఖ్య ఉండడంతో ఈ పీఎస్సీ చైర్మన్ అనే విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించి జనసేనకు ఈ హోదా దక్కే అవకాశం కనిపిస్తుంది. అయితే జనసేనకి హోదా ఇవ్వడానికి ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో జనసేన భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా వైసీపీకే పీఎస్సీ చైర్మన్ ఇవ్వాలి అని చెప్పి వైసీపీ చెప్తా ఉంది. అయితే ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అనేది ఖచ్చితంగా ప్రతిపక్ష నేతకు ఇచ్చేటువంటి ఇది ప్రతిసారి అసెంబ్లీలో కూడా జరుగుతుంది. అయితే ఈసారి ఈ ప్రతిపక్ష నేత ఇచ్చే సాంప్రదాయం అయితే ఉన్న నేపథ్యంలో జనసేనకు మాత్రమే 21 సభ్యులకు సంబంధించినటువంటి బలం ఉంది. అటు వైసీపీకి 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉండడం వైసీపీ చెప్తున్న దాని ప్రకారం ఎమ్మెల్సీలో సంఖ్యాబలం ఎక్కువ ఉన్న నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకుని ఇవ్వాలి అని చెప్పి వైసీపీ చెప్తా ఉంది. అయితే ఖచ్చితంగా అసెంబ్లీ నుంచి 18 మంది మద్దతు అనేది ఖచ్చితంగా ఉండాల్సిన నేపథ్యంలో పీఎస్సీ చైర్మన్ పదవి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వరకు కూడా కూటమి ప్రభుత్వం జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తికే ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రకటన అయితే ఇంకా రాకపోవడంతో అటు వైసీపీ మాకే పీఎస్సీ చైర్మన్ పదవి వస్తుంది అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ఈ ఉత్కంఠ అనేది కొనసాగుతూనే ఉందని చెప్పాలి. అయితే జనసేన నుంచి ఏదైతే పులవర్తి రామాంజనేయులకి భీమవరం ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఆయన ఉన్నారు, అక్కడి నుంచి జనసేన నుంచి ఈ పీఎస్సీ చైర్మన్ పదవి లభించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఉత్కంఠ అయితే మరి కొంతసేపట్లో వీడే అవకాశం ఉంటుంది రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ కాంతి.